ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రూన్ సంహార మాం రక్ష శ్రియందాపయబోహరే. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. శ్రీమాత్రే నమః. సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా జనవరి 29వ తేదీ 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్ష అమావాస్య. ఈ రోజు అమావాస్య సాయంత్రం 6:01 వరకు ఉంది. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6:52, సూర్యాస్తమయం సాయంత్రం 6:05. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం పగలు 8:18 వరకు. యోగం సిద్ధి యోగం రాత్రి 9:18 వరకు. కరణం నాగవ కరణం సాయంత్రం 6:01 వరకు. తదుపరి కింస్తుగ్నం రాత్రి తెల్లవారుజామున 5:04 వరకు. అమృత గడియలు రాత్రి 9:18 లగాయతు 10:49 వరకు. దుర్ముహూర్తం పగలు 12:06 లగాయతు 12:51 వరకు. వర్జం పగలు 12:07 లగాయతు 1:39 వరకు. ఈ రోజు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈ రోజు అమావాస్య. మన కుటుంబంలో గతించిన పెద్దలందరికీ కూడా పితృతర్పణం చేయడం అనేది ఈ రోజు విధి విధాయకం. అందున మహాకుంభమేళా జరుగుతోంది కాబట్టి ఈ మహాకుంభమేళాకి వెళ్లి ఈ అమావాస్య రోజు స్నానాదులు ఆచరించి పితృదేవతలకి తర్పణం ఇవ్వడం ద్వారా వాళ్ళకి శాశ్వత నారాయణ లోకం ప్రాప్తిస్తుంది. పితృదేవత అనుగ్రహం ద్వారా మాత్రమే వంశాభివృద్ధి జరుగుతుంది. పుష్యమాస కృష్ణపక్ష అమావాస్య రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధ కర్మం నిర్వర్తించాలి. మీ కుటుంబంలో ఎవరైనా పుష్యమాస కృష్ణపక్ష అమావాస్య రోజు గతించిన పెద్దలుంటే వారికి శ్రాద్ధ కర్మం నిర్వర్తించడం ద్వారా వారి పితృదేవత అనుగ్రహాన్ని పొంది వంశాభివృద్ధి పొందగలుగుతారు. శ్రీమాత్రే నమః. శుభం లాభం జయం.